నేను మాట్లాడుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫోల్డర్స్. ఫోల్డర్స్కి పర్మిషన్ ఇస్తే ఇలా చేయాలా? ఓకే, ఓకే. అదే కొంతమంది ఉంటారు డైరెక్ట్గా, ఇదిగో సపోజ్ ఇట్స్ టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు అనుకోండి, వీళ్ళు మన ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు. ఓకే. కొంతమంది డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు మన ప్రాజెక్ట్లో పనిచేస్తారు. కొంతమంది సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది పనిచేస్తున్నారు. వీళ్ళందరూ పనిచేస్తున్నారు. టెస్ట్ ఇంజనీర్స్, డెవాప్స్ ఇంజనీర్స్, సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, డిబిఎస్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, మిడిల్వేర్ అడ్మిన్స్, డెవలపర్స్, టెస్ట్ ఇంజనీర్స్ ఆర్ క్యూర్డ్ ఇంజనీర్స్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పనిచేస్తూ ఉన్నప్పుడు మనం వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలి మనం. ఎస్, యాక్సెస్ ఇవ్వాలి. ఓకే. అప్పుడు నేనేం చేస్తానంటే టైప్ ఆఫ్ యాక్సెస్ ఇక్కడ మనం ఎలాగా రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ అంటారు దీన్ని. మీకు తెలుసు, రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎక్స్ యాక్సెస్, రైట్. ఇప్పుడు యాక్చువల్గా మనకి వీళ్ళందరికీ పర్మిషన్స్ ఇస్తాం. ఎలాగిస్తామంటే, ఇదిగో ఒక వ్యక్తికి నేను పర్మిషన్స్ ఎలాగ ఇచ్చానంటే, దీని మీద ఫోల్డర్ మీద, ఫోల్డర్ పైన, బాబు ఇదిగో ఈ పర్సన్ ఉన్నాడు, ఈ ఫోల్డర్కి పర్మిషన్ ఇచ్చా. ఈ పర్సన్కి ఏమని ఇచ్చా? రీడ్ అనే పర్మిషన్ ఇచ్చా. రీడ్. ఈ పర్సన్కి ఈ ఫోల్డర్ మీద రీడ్ అనే పర్మిషన్ ఇస్తే ఈ ఫోల్డర్ లోపల అతను ఏం చేయగలడో తెలుసా? ఈ ఫోల్డర్ లోపల అతను జస్ట్ చెకింగ్ ద ఫైల్స్, చెకింగ్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, అంతే. చెకింగ్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంతే చేయగలడు, అంతే. చెకింగ్. దట్ మీన్స్ వాట్? డిస్ప్లే ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, డిస్ప్లే ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, అంత మాత్రమే చేయగలడు. అంతకుమించి ఏం చేయలేడా? నథింగ్, ఏం చేయలేడు. డిస్ప్లే ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, అంతే. వేరేది ఏం చేయలేడు. ఎందుకు? అతనికి ఇచ్చింది రీడ్ కాబట్టి. READ, రీడ్ ఆప్షన్ ఇస్తే ఈ ఫోల్డర్ మీద అతను ఈ పని చేయగలడు, అంతే. డిస్ప్లే ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఓన్లీ. ఓకే. మరి ఇది రీడ్ కాకుండా ఈ వేరే ఆపరేషన్ ఏముంది మనకి? ఎక్స్ ఉంది. ఎక్స్ అంటే ఏంది? ఎగ్జిక్యూషన్ ఉంది. ఎగ్జిక్యూషన్, దీన్నే మనం ఎక్స్ అంటాం. ఎక్స్ అనే ఎగ్జిక్యూషన్ అనే ఆపరేషన్ ఒక ఫోల్డర్ మీదకి ఇచ్చాననుకో, ఏమైందో తెలుసా? ఎస్, ఈ వ్యక్తి జస్ట్ ఈ ఫోల్డర్లోకి ప్రవేశించగలడు. దట్ మీన్స్ వాడు ఎంట్రీ, దట్ మీన్స్ వాడు గో టు ఇన్సైడ్ దిస్ ఫోల్డర్, ఎంట్రీ, అంతే. గో టు ఇన్సైడ్ దిస్ ఫోల్డర్ అని అర్థం. అంటే ఈ ఫోల్డర్ లోపలికి ఇతను ప్రవేశించగలడు. ఇప్పుడు ఈ ఫోల్డర్కి ఎక్స్ అనే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇతను దీని లోపలికి ప్రవేశిస్తాడు. ఎలాగా? లోపలికి ఏదైనా ఒక డైరెక్టరీలోకి ప్రవేశించాలంటే కమాండ్ ఏందా అంటే సిడీనే. ఓకే, ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ సిడి దే కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫోల్డర్. సిడి రాసి ఫోల్డర్ నేమ్ రాస్తాడు, అంతే. ఎప్పుడైతే సిడి రాసి ఫోల్డర్ నేమ్ రాశాడో వెంటనే ఆ పర్సన్ ఆ ఫోల్డర్లోకి ప్రవేశించి వర్క్ చేస్తాడు. అంటే ప్రవేశించడానికి మాత్రమే సిడి, ప్రవేశించడానికి మాత్రమే సిడి. అసలు సిడి అంటే అర్థం ఏందంటే, సిడి నీకు పనిచేయాలంటే ఇక్కడ ఆ ఫోల్డర్కి ఎక్స్ అనే పర్మిషన్ ఉండాలి. పొరపాటున ఇక్కడ నేను ఎక్స్ అనే పర్మిషన్ ఈ ఫోల్డర్కి ఇవ్వలేదనుకో, వీళ్ళు దాని లోపలికి వెళ్ళలేరన్నమాట. సిడి కమాండ్ వీళ్ళకి వర్క్ చేయదు అని అర్థం. ఇక్కడ ఎగ్జిక్యూషన్ అంటే ఇది మీనింగ్. ఎక్కడ? ఫోల్డర్స్లో. ఫోల్డర్స్లో ఎగ్జిక్యూషన్ అయిందా అంటే యు ఆర్ ట్రయింగ్ టు యాక్సెసింగ్ ద ఫోల్డర్, యు ఆర్ ట్రయింగ్ టు గోయింగ్ ఇన్సైడ్ ద ఫోల్డర్ అని అర్థం, అంతే. ఇంక వేరేది ఏం లేదు. నథింగ్ ఈజ్ దేర్. అది ఎగ్జిక్యూషన్ అంటే. రీడ్ అంటే ఏంది? లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫైల్స్ చెక్ చేసుకోవడాన్ని రీడ్ పర్మిషన్ అంటాం. ఇదేంది? ఇది అసలు లోపలికి వెళ్ళాలంటే నువ్వు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉండాలా. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ లేకపోతే లోపలికి వెళ్ళలేమా? వెళ్ళలేము, లోపలికే వెళ్ళలేము. రీడ్ పర్మిషన్ లేకపోతే దాంట్లో ఫైల్స్ డిస్ప్లే చేయలేమా? చేయలేము. నో, ఫైల్స్ డిస్ప్లే చేయాలంటే ఏం కావాలా? LS-LA కొట్టాలా. LS-L కొడితే అన్ని ఫైల్స్ వస్తాయి, అంతే. LS-L కొడితే ఎలాగా? ఆల్ పర్మిషన్స్. LS కొడితే రాదా ఏంది? LS కొట్టినా వస్తుంది, బట్ పర్మిషన్స్ ఉండు. ఫైల్స్ ఎవరు తయారు చేశారో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అందుకని LS-L వాడతాం.
మరి మీరు ఇందాక ఏంది LS-L రాసి ఇక్కడేమో LS-L అంటే ఆల్ ఫైల్స్ డిస్ప్లే చేస్తాయని చెప్పారు మీరే. ఇందాక ఏంది LS-L రాసి file1 అని రాశారు మీరు. ఇది ఎందుకు రాశారు? కరెక్టే కదా. ఇప్పుడు LS-L అంటే ఏంటి, LS-L file1 అంటే ఏంది? ఇది రెండింటికి డిఫరెన్స్ చెప్పండి. ఏం లేదు, చూడు, LS-L అంటే నీ ఫోల్డర్ లోపల ఉన్న అన్ని ఫైల్స్ చూపిస్తుంది. అన్ని ఫైల్స్ దాని పర్మిషన్తో సహా చూపించింది. అన్ని ఫైల్స్, ఆల్ ఫైల్స్. ఇది LS-L అంటే ఒక ఫోల్డర్ లోపల ఉన్న అన్ని ఫైల్స్ చెక్ చేసి చూడొచ్చు. LS-L కొడితే లేదు లేదు, అన్ని ఫైల్స్ అంటే 200-300 ఫైల్స్ ఉన్నాయి, 200-300 ఫైల్స్ నాకెందుకు, నాకు ఒకటే ఫైల్ కావాలి, దాని పర్మిషన్సే కావాలి అంటే అప్పుడు వెళ్ళు LS-L file1, అది అందుకు రాసాం అది అట్లా. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే LS-L విడిగా రాస్తే ఇట్ డిస్ప్లేస్ ఆల్ ద ఫైల్స్, బట్ LS-L రాసి file1 రాస్తే ఓన్లీ file1కు సంబంధించిన పర్మిషన్స్ డిస్ప్లే అవుతాయి, వేరే డిస్ప్లే అవ్వవు. అలా అన్నమాట. అలాగే మనం LS-LD కూడా అంతే రాసాం. LS-LD రాసి ఒక ఫోల్డర్ నేమ్ రాసాం అనుకో, అప్పుడు ఏమైంది, జస్ట్ ఈ ఫోల్డర్కి సంబంధించిన పర్మిషన్సే ఓపెన్ అవుతాయి. అవే ఇక్కడ కనపడతాయి మొత్తం. ఒక ఫోల్డర్కి సంబంధించిన ఒక సింగిల్ ఫోల్డర్, ఒక స్పెసిఫిక్ ఫోల్డర్, ఏ పర్టికులర్ ఫోల్డర్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్ప్లేడ్ ఇఫ్ యూ ప్రెస్ LS-LD అంతే. దానికి దీనికి ఇది తేడా. ఓకే. అయితే అంటే ఆ ఫోల్డర్ లోపల ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాలంటే LS-L. అదే LS-L అనేది రావాలి అంటే ఈ ఫోల్డర్కి మనం రీడ్ అనే పర్మిషన్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలా? యూజర్కి. ఈ యూజర్కి రీడ్ అనే పర్మిషన్ ఈ ఫోల్డర్ మీద ఇస్తే ఆ యూజర్ డైరెక్ట్గా ఆ ఫోల్డర్ లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా అనమాట. అదే అదే యూజర్కి నేను ఎగ్జిక్యూషన్ అనే పర్మిషన్ ఇచ్చాను అనుకో, దేని మీద? ఈ ఫోల్డర్ మీద. అప్పుడు అతను ఏం చేయగలడు? ఈ ఫోల్డర్ లోపలికి ప్రవేశించగలడు. ప్రవేశించడంనే CD కమాండ్తో ప్రవేశిస్తామని అర్థం. అంటే ఎగ్జిక్యూషన్ అయింది అంటే CD కమాండ్తో సమానం. ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? ఎక్సే. కానీ ఎక్స్ అంటే ఏంది? జస్ట్ డైరెక్ట్లీ గోయింగ్ టు ఇన్సైడ్ అస్ డైరెక్టరీ. దాన్నే CD కమాండ్తో సమానం అంటాం. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చావంటే CD కమాండ్ వర్క్ అయింది. పొరపాటులో నువ్వు ఎగ్జిక్యూషన్ కమాండ్ ఇక్కడ తీసావంటే అక్కడ CD కమాండ్ వాడికి వర్క్ అవ్వదు. CD కమాండ్ వర్క్ అవ్వకపోతే లోపల డైరెక్టరీలోకి అతను ప్రవేశించలేడు, ఫోల్డర్స్లో ఉన్న ఫైల్స్ ఎన్ని చెప్పలేడు. దిస్ ఈజ్ ద డ్రాబ్యాక్. దాట్స్ వై మనకి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉండాలి. మరి ఇందాక మీరు చెప్పారు, ఫైల్స్ని తయారు చేయాలన్నా, ఫైల్స్ని పేరు మార్చాలన్నా, అదేంది ఇది? ఎస్, దట్ ఈస్ వాట్ రైట్ యాక్షన్, రైట్ యాక్సెస్, రైట్. దాన్ని మనం రైట్ యాక్సెస్ అంటాం. అంటే ఒక వ్యక్తికి ఇక్కడ ఉన్నాడు, ఆ వ్యక్తికి రైట్ యాక్సెస్ ఇచ్చాను అనుకో, దేని మీద? ఫోల్డర్ 1 మీద. ఏమైంది? ఏం లేదు, ఆ వ్యక్తి స్ట్రైట్గా ఈ ఫోల్డర్ లోపల కొన్ని ఫైల్స్ తయారు చేయొచ్చు, ఫైల్స్కి రీనేమ్ చేయొచ్చు. రీనేమ్ ఫైల్స్, అర్థమైందా? క్రియేటింగ్ ఫైల్స్, డిలీటింగ్ ఫైల్స్ ఆల్సో, డిలీట్ ఫైల్స్ ఆల్సో. అదే అనమాట. అంటే ఫోల్డర్కి నేను పర్మిషన్ ఇస్తున్నా, ఫోల్డర్కి నేను పర్మిషన్ ఇస్తున్నాను. ఆ వ్యక్తికి ఈ ఫోల్డర్ మీద రైట్ పర్మిషన్ ఇస్తే ఈ పనులన్నీ జరుగుతాయి, లేకపోతే జరగవు. ఫైల్స్ తయారీ కుదరదు. ఫైల్స్కి రీనేమ్ కుదరదు, ఏది కుదరదు. అంటే రైట్ పర్మిషన్ ఇస్తే తప్ప. ఇదనమాట. అంటే దీనికి మనం ఫైల్స్కి ఇక్కడ మీరు గమనించాల్సిందే. మీకు అంటే చెప్తుంది భయంకరమైన, మీరు క్లాసెస్ చక్కగా ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి క్లాసుల్లో, మీకు అర్థం కావాలంటే. బాగా క్లాసులు రికార్డింగ్ విని మళ్ళీ ప్రాక్టీస్ ఉండాలి మీ కాడ, లేకపోతే క్లాస్ అర్థం కాదు. 15 డేస్ 20 డేస్ తర్వాత లైనెక్స్ నేర్చుకున్నామా అనే ఫీలింగ్కి వెళ్ళిపోతారు మీరు. 1 మంత్ దాటిన తర్వాత లైనెక్స్ వద్దు, ఏమొద్దు, నేను ఫుల్ స్టాక్ .NET, ఫుల్ స్టాక్ పైథాన్కి వెళ్తా అని చెప్తారు మీరే. ఎందుకు? అంతే ఉంటుంది అది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ చేస్తే మళ్ళీ అది కూడా అట్లా ఉంటుంది. అంటే ఏదైనా సరే నువ్వు కొంత దానికి టైం ఇవ్వాలా. ఒక సాఫ్ట్వేర్ కోర్స్కి పర్టికులర్గా నువ్వు టైం ఇవ్వకపోతే అది నీ హ్యాండ్లోకి రాదు.
ఓకే. సరే, ఇప్పుడు మనం ఫైల్స్ ఫైల్స్లో మనం రీడ్ యాక్సెస్ ఫైల్స్కి ఇస్తాం, రైట్ యాక్సెస్ ఫైల్స్కి ఇస్తాం, ఎక్స్ యాక్సెస్ ఫైల్స్కి ఇస్తాం. ఒకలాంటి బిహేవియర్ ఉంటుంది అనమాట. అదే అదే కనుక నేను ఇదిగో ఫోల్డర్ ఉంది, ఫైల్ అది, ఇదేమో ఫోల్డర్ 1 ఉంది. నేను రీడ్ యాక్సెస్ ఇస్తా, రైట్ యాక్సెస్ ఇస్తా, ఎక్స్ యాక్సెస్ ఇస్తా, కానీ దాని బిహేవియర్ వేరుగా ఉంటుంది. అది ప్రాబ్లం ఇక్కడ. నేను గనక ఫైల్ అనే దానికి రీడ్ యాక్సెస్ ఇస్తే ఫైల్ 1లో ఉన్న డేటాను చూడొచ్చు అంతే. ఫైల్ అనే దానికి రైట్ యాక్సెస్ ఇస్తే ఫైల్లో డేటా చూడటంతో పాటు ఫైల్లో డేటా మరికొంత రాయొచ్చు, ఫైల్లో డేటాని మరికొంత తీసేయొచ్చు, మరికొంత కావాలంటే అప్డేట్ కూడా చేయొచ్చు, అవసరమైతే డిలీట్ చేయొచ్చు, అవసరమైతే అపెండ్ కూడా చేయొచ్చు. ఇన్ని పనులు చేయొచ్చు రైట్ తోటి. ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? ఎగ్జిక్యూషన్ అంటే ఏమయ్యంటే ఆ ఫైల్లో ఉన్న స్క్రిప్ట్ని మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. అది ఎగ్జిక్యూషన్ అంటే, ఫైల్లో ఉన్న స్క్రిప్ట్ని. ఇది ఈ సైడ్ అంతా ఫైల్. ఇక ఇది మర్చిపోండి. ఇప్పుడు ఫోల్డర్ వచ్చింది. ఫోల్డర్ అనే కాన్సెప్ట్ ఏంది అంటే, ఫోల్డర్కి నేను రీడ్ ఇచ్చాను అనుకో, రీడ్ అనే యాక్సెస్ ఇచ్చాను అనుకో, డైరెక్ట్గా ఆ ఫోల్డర్ లోపల ఫైల్స్ని మనం డిస్ప్లే చేయడానికి ఉపయోగపడింది. డిస్ప్లే ఆల్ ద ఫైల్స్, డిస్ప్లే ఆల్ ద ఫైల్స్ ఇన్సైడ్ ఏ ఫైల్, ఇన్సైడ్ ఏ ఫోల్డర్, అంతే. ఇన్సైడ్ ఏ ఫోల్డర్, ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తం డిస్ప్లే చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్. ఆహా, మరి రైట్ అంటే ఏంది? రైట్ అంటే ఏం లేదు. ఆ ఆ ఫోల్డర్ లోపల నువ్వు కావాలంటే క్రియేట్ సమ్ మోర్ ఫైల్స్, క్రియేట్ ఏ సమ్ మోర్ ఫైల్స్, నీకు కావాలంటే ఇంకొన్ని ఫైల్స్ నువ్వు తయారు చేసుకో. మళ్ళీ ఏం జరిగిద్ది రైట్ అనే దానివల్ల? ఎస్ ఓ రీనేమ్ ఫైల్స్, రీనేమ్ ఫైల్స్, రైట్ ఆపరేషన్ వల్ల. లేదు లేదు, ఇదే ఫోల్డర్ లోపల మరికొన్ని ఫోల్డర్స్ నేను తయారు చేయాలంటే తయారు చేసుకో, క్రియేట్ సమ్ అదర్ ఫోల్డర్స్, తయారు చేసుకో, రీనేమ్ చేసుకో, తయారు చేసుకో, ఫైల్స్ ఫోల్డర్స్ ఏదైనా చేసుకో అంటది. అది ఏది? రైట్ ఆపరేషన్. రైట్ ఆపరేషన్. ఆహా, మరి నువ్వు ఎవరికి ఇస్తే వాళ్ళకి, నువ్వు అదర్స్కి ఇస్తావా, అదర్స్ అందరికి ఈ పర్మిషన్ ఇస్తావా, అదర్స్ ఈ పని చేస్తారు. మరి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే ఏంది? మాకు అర్థం కాలేదే. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే ఏందా అంటే, ఈఎక్సిసి ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే, ఫోల్డర్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ ఫోల్డర్లోకి నువ్వు ప్రవేశించగలవు. ఎస్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫోల్డర్ అని అర్థం. ఎంటర్ అ ఫోల్డర్ అని అర్థం. ఎంటర్ ఏ ఫోల్డర్ అని అర్థం. దాన్నే మీరు ఏమంటున్నారంటే సిడి, చేంజ్ డైరెక్టరీ అని కొడుతున్నారు. చేంజ్ డైరెక్టరీ అని సిడి అని కొట్టి ఫోల్డర్ 1 ప్రెస్ చేశారనుకోండి,